హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొంతమందికి వెళ్ళే అవకాశం ఉంది. ఇక స్టోరీలోకి వెళుదాం. ప్రేమ మన్నించుమా 4వ ఎపిసోడ్. ఎలాగైతే ఏం, ఒప్పుకున్నారు, చాలు, ఏంటా కండిషన్ అంది సిరి. అసలు తను ఇంట్లో ఉండే ఆ వర్క్ చేయొచ్చు, బట్ అలా అయినా దూరం అయితే ఇదంతా మర్చిపోతుంది. తనలో గిల్టీనెస్ యష్ విషయంలో తగ్గుతుందని వెళుతోంది సిరి. అక్కడ నువ్వు నీ ఇష్టం వచ్చిన చోట తిరగకూడదు, సూర్య దగ్గరే ఉండాలి అంది అంజలి. ఆ మాట వినగానే ప్రపంచం అంతమైపోయిన ఎక్స్ప్రెషన్ పెట్టి, వాడి దగ్గర చచ్చినా ఉండను, దాని బదులు వెళ్లకుండా ఉండడమే బెటర్ అనింది సిరి పెద్దగా అరుస్తూ. అయితే ఆగిపో అంది మను నవ్వుతూ. నువ్వు కాస్త ముయ్యి అంటూ, డాడీ ఏంటిది, వాడంటేనే నాకు చిరాకు అని తెలిసి కూడా ఇదంతానా అని ఏడుపు మొహం వేసుకుంది సిరి. అంత దూరం నువ్వు వెళ్ళడానికి ఒప్పుకున్నా అని అన్నీ నీకు నచ్చినట్టు జరగవు. నువ్వు సూర్య దగ్గర ఉంటే మాకు ధైర్యంగా ఉంటుంది. తెలియని చోటకి అంత దూరంలో ఆడపిల్లను ఒంటరిగా వదలనేను అన్నాడు రాజేంద్ర. వాడు నన్ను చంపేస్తే అంది చివరగా అడుగుతూ సిరి. నా కొడుకేం అంత దుర్మార్గుడు కాదులే అంది నీరజ. అందరమ్మలకి వాళ్ళ కొడుకులు అలాగే కనిపిస్తారు అంది సిరి. అందరూ అదే మాటపై ఉండడంతో 3 రోజుల తర్వాత సరే అని ఇక్కడి నుంచి వెళ్ళాక వాడినొక్కతను తన్ని నేను నాకు నచ్చిన చోట వెళ్తాగా అనుకునింది మనసులో సిరి. మను మాత్రం సిరితో మాట్లాడలేదు. ఒసే దెయ్యం, 10 రోజుల పైనే అయ్యింది, మాట్లాడవే అంది సిరి. సిరి, నువ్వు నా దగ్గర ఏమన్నా దాస్తున్నావా అంది మను. దాంతో సిరి తడబడుతూ, నేను హై పొజిషన్లో ఉండడం నీకు ఇష్టం లేదా మను అంది. నాకు దూరం అవ్వడం ఇష్టం లేదే అంది మను. పిచ్చి, ఇంకో నెలలో మీ పెళ్ళి, నువ్వు అమ్మా నాన్నలను చూసుకుంటావన్న ధైర్యంతో వెళుతున్నా అంది సిరి. 2 రోజుల తర్వాత ఎక్కువ రోజులు కోపంగా ఉండలేక మాట్లాడేసింది సిరితో మను. కానీ రోజూ బాధపడుతూనే ఉంది. ఇక పెళ్ళికి సమయం దగ్గర పడిందని షాపింగ్లన్నీ కంప్లీట్ చేశారు. వాళ్ళని అలా చూసిన ప్రతిసారి మనసులో బాధగా ఉన్నా ఆ బాధ పోవాలనే న్యూయార్క్ వెళ్ళిపోతోంది సిరి. పెళ్ళి దగ్గరయ్యే కొద్దీ ఏడుపు వచ్చేస్తోంది తనకు. ఎందుకో అర్థం కావడం లేదు. కానీ మనుకి ఇచ్చిన మాట కోసం ప్రతి పని దగ్గర ఉండి చేస్తోంది సిరి. సూర్యని పెళ్ళికి రమ్మన్నా రాను అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఇక నీరజ పట్టుబట్టి ఏడవడంతో పెళ్ళికి 2 రోజుల ముందు వచ్చాడు సూర్య. సూర్య వచ్చాడని నీరజ చేసిన హడావుడి చిన్నది కాదు. ఎదిగిన కొడుకుని ప్రేమగా గుండెలకి హత్తుకున్నాడు హరి. అందరితో సూర్య సరదాగా ఉన్నా అసలు సూర్యని పట్టించుకోలేదు సిరి. రోబోలా పని చేసుకుంటున్న సిరిని చూసి మొహం తిప్పేశాడు సూర్య. మనుని పరిచయం చేశాడు యష్. తన స్వచ్ఛమైన మనసు నచ్చి మనుతో ఫ్రీగా మాట్లాడాడు సూర్య. పెళ్ళికి ముందు రోజు టెర్రస్ పైన ఏడుస్తున్న సిరిని చూసి వెళ్ళిపోయాడు. అమ్మ, ఆ రాక్షసు ఎందుకు ఏడుస్తాంది అన్నాడు సూర్య. దాంతో జరిగిందంతా చెప్పి, దానికి లేనిపోని ఆశలు నేనే కల్పించానురా అంటూ బాధపడుతున్న నీరజని ఓదార్చాడు సూర్య. మనుకి సిరికి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ చూసి, వాళ్ళకి యష్తో ఉన్న బాండింగ్ చూసి ముచ్చటగా నవ్వాడు. వాళ్ళ కోసం తన బాధ మింగుకొని నవ్వుతూ పెళ్లిలో అక్షింతలు వేసింది సిరి. పెళ్ళైన మరుసటి రోజే సూర్య వెళ్ళిపోవడంతో మను వద్దన్న వాళ్ళని హనీమూన్కి పంపించేసింది సిరి. 5 రోజుల తర్వాత వచ్చేసింది మను. ఇంకో వారంలో సిరి వెళ్ళిపోతుందని తెలిసి సిరిని వదలలేదు మను బెంగతో. మను మనసుకి ఇంట్లో వాళ్ళు కూడా తనంటే చాలా గౌరవం పెంచుకున్నారు. చివరికి సిరి వెళ్ళే రోజు వచ్చింది. రాజేంద్రకి బాధగా ఉన్నా తనకు కావలసింది సిరి తెలుసుకుంటుందని సైలెంట్ అయ్యాడు. హరి జాగ్రత్త బంగారం అని చెప్పగా నీరజ అంజలి ఏడుస్తూనే జాగ్రత్తలు చెప్పారు. మను సిరిని అస్సలు వదలలేదు. రోజు ఫోన్ చేయి నాకు అంటూ మొహమంతా వాచేలా ఏడుస్తున్నా మను బుగ్గపై ముద్దు పెట్టి లవ్ యూ బేబీ అంది సిరి. లవ్ యూ టూ సిరి, మిస్ యూ అంటూ వదలడంతో యష్ కూడా ఏడ్చేశాడు బెంగగా.
మిస్ అవుతానే దెయ్యం నిన్ను చాలా అంటూ గట్టిగా హక్ చేసుకున్నాడు. యష్ వెన్నుపై చేయి వేసి నిమురుతూ, నువ్వు ఇలా ఏడిస్తే దాని ముందు పరుగు పోతుందిరా అంది సిరి. అంతలో అనౌన్స్మెంట్ రావడంతో అందరినీ వదిలి భారమైన మనసుతో ఏడుస్తూ వెళ్ళిపోయింది సిరి. కాసేపటికి నిద్రలోకి జారుకుంది ఫ్లైట్లో. నిద్ర లేచిన సిరి తన పక్క సీట్లో ఉన్న కొలీగ్ని చూసి, మనకు రూమ్స్ ఇచ్చారా అంది. అన్నీ కంపెనీ వాళ్ళే చూసుకున్నారు అనడంతో, వాడి మొహం చూడాల్సిన అవసరం లేదు, ఎలానో పెళ్ళికి వచ్చాడే, వాడిని సరిగ్గా కూడా చూడలేదు అనుకొని తన ఆలోచనలలో మునిగిపోయింది. మరుసటి రోజు ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ బయటికి వస్తున్న సిరి బ్లాక్ షర్ట్ కూలింగ్ గ్లాస్ పెట్టుకొని ఉన్న సూర్యని చూసింది. అంతలో సూర్య గ్లాసెస్ తీయడంతో, బాప్రే వీడెందుకు వచ్చాడు అనుకుంటూ పక్కకి వెళ్ళిపోతున్న సిరి లగేజ్ పట్టి సూర్య లాక్కుపోతుంటే, ఏయ్ నేను నీతో రాను వదులు అంటున్న సిరి ముందు ఫోన్ పెట్టాడు సూర్య. అందరూ తననే వీడియో కాల్లో కోపంగా చూస్తుంటే, చచ్చాను ఇరికించేశాడుగా అనుకుంటూ అడ్డమైన బూతులు సూర్యని తిట్టుకుంటూ వాళ్ళతో మాట్లాడి చచ్చినట్టు సూర్య వెనక్కి వెళ్ళింది సిరి. బయటకు వెళ్ళాక విష్ణు పలకరించడంతో హాయ్ ఎంది సిరి మొహమాటంగా. అంత ఇబ్బంది వద్దు సిరి, అలవాటవుతుందిలే అని లగేజ్ కార్లో పెట్టాడు విష్ణు. మౌనంగా ముందు కూర్చొని ఉన్న సూర్యని చూసి మొహం తిప్పుకుంది సిరి. కారు ఆగడంతో చుట్టూ చూసి ఫ్లాట్లోకి వెళ్ళింది. ఈ పక్కనే నా ఫ్లాటు, ఏం కావాలన్నా అడుగు అని చెప్పి విష్ణు వెళ్ళిపోవడంతో ఆ రూమ్ నీదే అన్న సూర్య బేస్ వాయిస్కి సైలెంట్గా సూర్య రూమ్ చూపించిన వైపు వెళ్ళింది. తన లగేజ్ పక్కన పెట్టి బెడ్పై పనుకొని కళ్ళు మూసుకుంది. ఇంతవరకు తన వాళ్లకు దూరంగా ఒక్కరోజు కూడా లేదు. అమ్మా నాన్నపై అప్పుడే బెంగ, ఏడుపు తన్నుకొని వచ్చింది సిరికి. అంతలో మను యష్ కాల్ చేసి మాట్లాడాక ఇంకా ఏడుపు ఆగనంటుంటే సూర్య అడవడంతో ఫ్రెష్ అయ్యి లంచ్కి వెళ్ళింది. భయంగానే తినింది కానీ ఫుడ్ బాగుండడంతో సిగ్గు ఎగ్గు పక్కన పెట్టి ప్లేట్ ఖాళీ చేసేసింది సిరి. మరుసటి రోజు సూర్య ఆఫీస్కి తీసుకెళ్ళాడు. అప్పటికి కానీ అర్థం కాలేదు సూర్య కూడా అక్కడే వర్క్ చేస్తున్నాడని సిరికి. సీరియస్గా ఉన్న సూర్య మొహం చూసి భయంగానే వెళ్ళింది. తన వర్క్ తనకి ఇవ్వడంతో తను విష్ణు టీం అని అర్థమై ఊపిరి తీసుకుంది సిరి. కానీ వర్కర్స్తో సూర్య బిహేవియర్ టఫ్గా ఉండడంతో సూర్య అంటే భయం ఏర్పడింది సిరికి. డైలీ అన్నీ సూర్య చేస్తుండడంతో క్లీనింగ్ చేసి తన బట్టలు మెషిన్కి వేసుకునేది. వచ్చి నెల అవుతున్నా ఇద్దరు ఒక్కసారి కూడా పలకరించుకుంది లేదు. ఏదైనా అడిగితే ఒకే మాట లేదా మౌనంగా అన్ని తెచ్చి ముందర పెడతాడు. సిరికి గ్యాప్ లేకుండా వర్క్ అయ్యాక ఏదో ఒక పని చెప్తాడు. లేదు కొన్ని కోడ్స్ ఇచ్చి డీకోడ్ చేయమనడంతో ఎవరి గురించి ఆలోచనలు లేక సూర్య అంటే వర్క్ భయం ఉండడంతో వర్క్ మీద తప్ప ఎక్కడా కాన్సన్ట్రేట్ చేయలేదు సిరి. సిరిని ఒకటే వదిలేసి వీకెండ్ వెళ్ళేవాడు సూర్య. చుట్టూ కొలీగ్స్ మాటలు విన్న సిరి, చూడడానికి బాస్ నటిస్తాడు కానీ అమ్మాయిల పిచ్చి రోజుకొకరితో లేదా ఉండాలి, జాబ్ తీసేస్తానని బెదిరిస్తాడంట అన్న మాటలు విని సూర్యపై అసహ్యం పెంచుకుంది సిరి. 2-3 నెలలు గడిచినా ఇద్దరి మధ్య మాటలు లేవు. ఆఫీస్లో రోజు కొలీగ్స్ మాటలు విని అలానే రోజు తాగే సూర్యని పిచ్చిగా తిట్టుకునేది సిరి. ఒకరోజు సూర్య ఆఫీస్కి రాకపోవడంతో విష్ణునే తీసుకొచ్చాడు. విష్ణుతో క్లోజ్ అయ్యింది ఒక అన్నగా. ఇంటికి వచ్చిన సిరి సూర్య పక్కన క్లోజ్గా ఉన్న అమ్మాయిని సూర్యని అసహ్యంగా చూసింది. ఓకే నేను వెళుతాను సూర్య అంటూ ఆ అమ్మాయి వెళ్ళాక ఇక్కడ ఇలాంటివి చేస్తూ అక్కడ అత్త వాళ్ళు పెళ్లి చేసుకోమంటే నటిస్తూ వాళ్ళని బాధ పెడుతున్నావా అంది సిరి కోపంగా. సీరియస్గా చూశాడు సూర్య సిరిని. నీ చూపులకి ఎవరూ బెదరరు ఇక్కడ, రోజుకో అమ్మాయి చాలా అంది గట్టిగా సిరి. ఏం మాట్లాడుతున్నావు అసలు అంటూ కోపంగా అడిగాడు సూర్య. సూర్య కోపం చూసి భయంగా ఉన్నా నిజం చెప్తున్నా, ఇలా రోజుకో దానితో తిరుగుతూ ఎంజాయ్ చేయాలనే కదా పెళ్లి చేసుకోలేదు అంది సిరి. మాటలు జాగ్రత్త సిరి, అనవసరంగా తెలుసుకోకుండా మాట్లాడకు అన్నాడు సూర్య కోపంగా. అందుకే అందరూ అదే మాట్లాడుతున్నారు ఆఫీస్లో, అందరినీ బెదిరించి మరీ బలవంతం చేసి ఉత్తముడిలా మాట్లాడకు అంటున్న సిరి చెంప పగిలిపోయింది సూర్య చేతిలో. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.
ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.